మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఎంతో పవిత్రమైన అత్యంత మహిమాన్వితమైన భీష్మ ఏకాదశి. మన హిందూ ధర్మంలో ఏకాదశి తిథికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. అందులోనూ మాఘమాసంలో వచ్చే ఈ భీష్మ ఏకాదశికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. కురు వృద్ధుడు భీష్మాచార్యుడు తన ప్రాణాలను వదిలి ఉత్తరాయణ పుణ్యకాలంలో మోక్షాన్ని పొందిన ఈ రోజున ఏ చిన్న దైవకార్యం చేసినా అది కోటి రెట్ల ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా రేపు సాయంత్రం 5:13 నుండి 6:24 మధ్య ఒక అద్భుతమైన సమయం ఉంది. ఈ ముహూర్తంలో మీరు మీ ఇంట్లో ఇది వేసి దీపం పెడితే చాలు, మీ ఇంట్లోకి కట్టలు కట్టలుగా డబ్బు రావటం ఖాయం. మీకున్న దారిద్ర్యం తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మీ కష్టాలు బాధలు పోతాయి, ధనం దూసుకు వస్తుంది, ధన సంపాదన కూడా పెరుగుతుంది. మరి అసలు దీపంలో వేయాల్సిన వస్తువు ఏమిటి, ఎలా వెయ్యాలి, ఆ సమయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు మనం ఎంతో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. సాధారణంగా మనం ప్రతిరోజు దీపారాధన చేస్తాం, కానీ రేపు చేసే దీపారాధన చాలా ప్రత్యేకం. ఈ భీష్మ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని స్మరిస్తూ చేసే దీపారాధన మీ జాతకాన్నే మార్చేస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి, అప్పుల బాధలో ఉన్నవారికి, ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవని వారికి ఈ పరిహారం ఒక అద్భుతమైన వరంలా పనిచేస్తుంది. రేపు సాయంత్రం 5:13 నుండి 6:24 మధ్య ఉన్న సమయాన్ని ప్రదోషకాలం అని కూడా అంటారు. ఈ సమయంలో దేవతలందరూ భూమి మీదకు వస్తారని, ఈ సమయంలో చేసే పూజలకు ఫలితం చాలా త్వరగా లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు సాయంత్రం ఈ సమయంలో వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం పెట్టండి. ఈ దీపంలో మనం ప్రధానంగా 3 వస్తువులను కలుపుకోవాలి. అవేమిటంటే కొంచెం పసుపు, కొన్ని ఆవాలు మరియు కొద్దిగా కర్పూరం. ఈ 3 వస్తువుల కలయిక మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టి పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. మొదటగా పసుపు గురించి చెప్పుకుంటే, పసుపు అనేది కేవలం ఒక వంటింటి వస్తువు మాత్రమే కాదు, అది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం. పసుపు లేకుండా మనకు ఏ శుభకార్యం జరగదు. పసుపుకు ఉన్న ఆధ్యాత్మిక శక్తి మనకు ఐశ్వర్యాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దీపంలో కొద్దిగా పసుపు వేయటం వల్ల ఆ దీపం యొక్క కాంతిలో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పసుపులో ఉన్న యాంటీబయాటిక్ గుణాలు గాలిని శుద్ధి చేస్తే దానిలోని దైవిక శక్తి మన ఇంటి పరిసరాల్లో ఉన్న దారిద్ర్యాన్ని దూరం చేస్తుంది. మనం దీపం వెలిగించి ఆ దీపం నూనెలో లేదా నెయ్యిలో ఒక చిటికెడు పసుపు వేయాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. మీ వ్యాపారంలో నష్టాలు ఉన్నా లేదా ఉద్యోగంలో సమస్యలు ఉన్నా ఈ పసుపు కలిపిన దీపం మీ మార్గాన్ని సుగమం చేస్తుంది. ఇక రెండో వస్తువు ఆవాలు. ఆవాలు అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది దిష్టి తీయటం. నిజానికి ఆవాలకు నెగిటివ్ వైబ్రేషన్ లాగేసుకునే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఇంట్లో ఎప్పుడూ గొడవలు అవుతూ ఉన్నా, మనశ్శాంతి లేకపోయినా దానికి కారణం మన ఇంటి చుట్టూ ఉన్న చెడు శక్తులు లేదా నరదృష్టి కావచ్చు. ఈ భీష్మ ఏకాదశి రోజున దీపంలో కొన్ని ఆవాలు వేయటం వల్ల ఆ ఆవాలు నూనెలో వేడెక్కి ఆ పరిమళం ఇల్లంతా వ్యాపిస్తుంది. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న పీడ, దరిద్రం, పీడకలలు వంటివి ఏవైనా ఉంటే అవి పటాపంచలైపోతాయి. ఆవాల దీపం వల్ల గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా శని ప్రభావం ఉన్నవారు ఈ ఆవాలు వేసి దీపం పెడితే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఆవాలు మన మనసులోని భయాలను పోగొట్టి ధైర్యాన్ని ఇస్తాయి. అందుకే రేపు సాయంత్రం ఆ నిర్ణీత సమయంలో దీపంలో కొన్ని ఆవాలు వేసి వెలిగించటం మర్చిపోకండి. ఇక మూడవది కర్పూరం. కర్పూరం అంటేనే పవిత్రతకు నిదర్శనం. భగవంతుడికి హారతి ఇచ్చేటప్పుడు మనం కర్పూరాన్ని వాడుతున్నాం. కర్పూరం తనను తాను కరిగించుకుంటూ భగవంతుడికి వెలుగును, సువాసనను ఇస్తుంది. ఇది మనలోని అహంకారాన్ని చంపుకోవడానికి సంకేతం. దీపపు నూనెలో కొద్దిగా కర్పూరం వేయటం వల్ల ఆ దీపం వెలిగినప్పుడు వచ్చే సువాసన మన మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. కర్పూరానికి గాలిని శుద్ధి చేసే గుణం ఉంది. ఇది మన ఇంట్లోని క్రిములను చంపటమే కాకుండా
మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని దైవిక శక్తితో నింపుతుంది. కర్పూర దీపం వెలిగించిన ఇంట్లో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు. ధన సమస్యలు తీరాలన్నా, అకస్మాత్తుగా ధనలాభం కలగాలన్నా కర్పూరం కలిపిన దీపం ఎంతో మేలు చేస్తుంది. ఈ 3 వస్తువులు అంటే పసుపు, ఆవాలు, కర్పూరము కలిపి దీపం వెలిగించినప్పుడు ఒక అద్భుతమైన కాంతి మరియు శక్తి విడుదలవుతుంది. ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా మీ ఇంట్లో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని నింపుతుంది. ఈ పరిహారం చేసేటప్పుడు మీరు పాటించాల్సిన నియమం ఏమిటి అంటే, రేపు సాయంత్రం 5:13 మీరు స్నానం చేసి శుచిగా ఉండాలి. మీ పూజా గదిని శుభ్రం చేసుకుని ఒక మట్టి ప్రమిదను లేదా ఇత్తడి ప్రమిదను తీసుకోండి. అందులో నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ వేయండి. 3 వత్తులు వేసి దీపం వెలిగించండి. అందులో ఒక చిటికెడు పసుపు, 7 లేదా 9 ఆవాలు, కొద్దిగా కర్పూరం ముక్క వేయండి. ఆ తర్వాత ఆ దీపం వైపు చూస్తూ మనసులో ఓం నమో నారాయణాయ అని కానీ లేదా ఓం లక్ష్మీ నారాయణాయ నమః అని కానీ కనీసం 108 సార్లు జపించండి. ఈ మంత్రం పఠించటం వల్ల మీ సంకల్పం మరింత బలపడుతుంది. ఈ సమయంలో మీరు పొరపాటున కూడా ఎవరితోనూ గొడవ పడకూడదు. నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు. కేవలం భగవంతుడి మీద దృష్టి పెట్టండి. మీ మనసులో ఉన్న కోరికను, అంటే ధన సమస్యలు తీరాలని, లేదా ఇల్లు కట్టుకోవాలని, లేదా పిల్లల చదువుల గురించి, ఇలా ఏదైనా సరే కోరుకోండి. భీష్మ ఏకాదశి అంటేనే భీష్మాచార్యుడు విష్ణు సహస్రనామాలను పాండవులకు బోధించిన రోజు. కాబట్టి దీపం వెలిగించిన సమయంలో మీ ఇంట్లో విష్ణు సహస్రనామం విన్నా లేదా మీరు చదువుకున్నా దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. భీష్ముడు అంపశయ్య మీద ఉండి కూడా ధర్మరాజుకు ఎన్నో ధర్మ రహస్యాలను బోధించాడు. అందులో ముఖ్యమైనది విష్ణునామ స్మరణ. ఈ రోజున విష్ణువును ఆరాధించడం వల్ల అకాల మరణ దరి చేరదు, దీర్ఘాయుషు లభిస్తుంది. అలాగే ఆర్థికంగా కూడా ఎంతో ఎదుగుదల ఉంటుంది. అందుకే ఈ సాయంత్రం సమయాన్ని అసలు వృధా చేయకండి. ఈ పరిహారం వల్ల మీ దశ తిరిగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. డబ్బు అనేది కేవలం కరెన్సీ రూపంలోనే కాదు, అదృష్టం రూపంలో, అవకాశాల రూపంలో మీ దగ్గరకు వస్తుంది. అప్పులు ఇచ్చేవారు మీ దగ్గరకు రాకుండా ఉండటం, లేదా మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రావటం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ పరిహారం గురించి మీరు ఎవరికైనా చెప్పినా లేదా మీ కుటుంబ సభ్యులతో కలిసి చేసినా మరింత పుణ్యం లభిస్తుంది. మనకు తెలిసిన మంచి విషయాన్ని నలుగురితో పంచుకోవటం వల్ల మనకు భగవంతుడి అనుగ్రహం పెరుగుతుంది. ఈ భీష్మ ఏకాదశి రోజున చేసే ఈ చిన్న దీపారాధన మీ జీవితంలో ఒక వెలుగును నింపుతుంది. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి కొలువు తీరుతుంది. మన పెద్దలు చెప్పిన ఈ చిన్న చిన్న చిట్కాలు, ఆధ్యాత్మిక రహస్యాలు మన జీవితాన్ని సుఖమయం చేయడానికి ఎంతో తోడ్పడతాయి. కాబట్టి రేపు సాయంత్రం 5:13 నుండి 6:24 మధ్య మర్చిపోకుండా ఈ దీపాన్ని వెలిగించండి. పసుపు, ఆవాలు, కర్పూరము ఈ 3టిని సిద్ధం చేసుకోండి. వీటి ఖరీదు చాలా తక్కువే కావచ్చు, కానీ వీటి వల్ల వచ్చే ఫలితం మాత్రం అపారం. మీ నమ్మకమే మీ విజయం. భక్తితో, పూర్తి విశ్వాసంతో ఈ కార్యాన్ని నిర్వహించండి. రేపు ఈ దీపాన్ని వెలిగించిన 1 గంటలోనే మీ మనసులో ఒక రకమైన ప్రశాంతత, ఉత్సాహము రావటం మీరు గమనిస్తారు. అదే మీ అదృష్టానికి ఆరంభం. భగవంతుడు మీకు, మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను ప్రసాదిస్తాడు. మీకంతా మంచే జరుగుతుంది. భీష్మ ఏకాదశి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది క్రమశిక్షణకు, పట్టుదలకు మరియు త్యాగానికి చిహ్నం. ఈ రోజున ఉదయాన్నే ఆడవారు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపకు పసుపు, కుంకుమలు రాసుకోవాలి. ఈరోజు ముఖ్యంగా విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు కాబట్టి సాయంత్రం వరకు వీలైనంత వరకు ఉపవాసం ఉండటం శ్రేయస్కరం. ఆకలికి ఆగలేని వారు, అలాగే ఆరోగ్య కారణాల రీత్యా ఉపవాసం ఉండలేని వారు సాత్విక ఆహారం తీసుకోవచ్చు. అంటే ఉప్పు, కారం, నూనె వంటివి తగ్గించి వండిన అన్నం, కూర తినొచ్చు. తప్పేమీ కాదు. ఈరోజు పగలంతా అన్నం తినొచ్చు, కానీ రాత్రిపూట మాత్రం అన్నం తినకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఈ ఏకాదశి రోజు రాత్రి వడ్ల గింజలలోనికి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది కనుక ఈ ఏకాదశి రోజు రాత్రి అన్నం తినకుండా ఉంటే మంచిది. ఏకాదశి రోజున చాలామంది ఇళ్లలో సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజున వ్రతం చేసుకోవటం వల్ల కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని పెద్దల నమ్మకం.
కార్తీక మాసంలోని దీపానికి ఎంత విశిష్టత ఉందో మాఘమాసంలో చేసే స్నానానికి కూడా అంత విశిష్టత ఉంది. ఈ మాసంలోని ప్రతిరోజు పవిత్రమైన రోజుగా హిందువులు భావిస్తారు. ఇక ఈ మాసంలో వచ్చే పర్వదినాలలో ఒకటి భీష్మ ఏకాదశి. ఈ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. క్షేత్ర యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు అంపశయ్య మీదన ఉన్న సమయంలో ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని బోధించి పరమాత్ముడైన కృష్ణునిలో లీనమైన తర్వాత వచ్చే 3వ రోజు ఈ భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతమవుతుందని నమ్మకం. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి సర్వలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం. భీష్మ ఏకాదశి రోజు ఆడవారు కట్టుకోవలసిన రంగు చీరలు ఆకుపచ్చ, ఆరెంజు, పింకు. ఈ 3 రంగుల్లో ఏ రంగు చీరనైనా కట్టుకోవచ్చు. ఈ 3 రంగులలో మీరు ఏ చీర కట్టుకున్నా మీరు లక్ష్మీయోగం సిద్ధిస్తుంది. విపరీతమైన అదృష్టం పడుతుంది. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ రంగులో ఉన్న దుస్తులను ధరించి విష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించండి. భీష్మ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించి అదృష్టాన్ని సొంతం చేసుకొని ఆనందంగా జీవించండి. భీష్ముడు గంగా సంతనుల 8వ సంతానం. అసలు పేరు దేవవ్రతుడు. తండ్రి సంతనుడు ఇష్టపడిన సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయటం కోసం, తండ్రి ఆనందం కోసం, సుఖ సంతోషాల కోసం దేవవ్రతుడు ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని, పెళ్ళి అనే మాటకు తన జీవితంలో చోటు లేదని సత్యవతికి మాట ఇచ్చి ఆ భీష్మన ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి. ఇప్పటి నుంచి దేవవ్రతుడు భీష్ముడిగా ఖ్యాతిగాంచాడు. తనయుడి త్యాగానికి సంతసించిన తండ్రి భీష్ముడికి స్వచ్ఛంద మరణం పొందే వరాన్ని ఇచ్చాడు. భీష్ముడు కౌరవుల తరపున కురుక్షేత్ర రణక్షేత్రంలో యుద్ధానికి దిగాడు. శ్రీకృష్ణుడు స్వయంగా జరిపించిన అహ్వయజ్ఞాన్ని ఒంటి చేత్తో 10 రోజులు నడిపించిన ధనుర్విద్యా పితామహుడు భీష్ముడు. భీష్మ ధనుర్విద్యకు అర్జునుడు, శ్రీకృష్ణుడు కూడా నిశ్చేష్టులయ్యారు. అధర్మ పక్షాన నిలబడి ధర్మంతో పోరుకు సిద్ధపడినప్పుడే భీష్ముడు మరణాన్ని స్వాగతించాడు. అదే తన అసమర్థతకు శిక్ష అని భావించి అర్జునుడి బాణాలకు గాయపడిన భీష్ముడు అంపశయ్య పైకి చేరుకొని మరణించే మంచి సమయం కోసం ఎదురుచూస్తూ పాండవులకు రాజ్య ధర్మం ఉపదేశించటమే కాదు, ధర్మరాజుకు విష్ణు సహస్రనామాలను ఉపదేశించారు. అంపశయ్య గతుడైన భీష్ముణ్ణి చూసి దేవతలు సైతం దుఃఖించారు. 58 రోజులు అంపశయ్యపై ఉన్న భీష్ముడు మరణవేదనను అనుభవిస్తూ మానవ జన్మకు మహత్తర వరమైన మరణం కోసం, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తూ గడిపాడు. విష్ణు సహస్రనామావళిని 1000 విధాలుగా కీర్తిస్తూ విశ్వ కళ్యాణ కాంక్షతో ఈ మానవాళికి అందించాడు భీష్ముడు. మాఘశుద్ధ ఏకాదశి తిథిని భీష్మ సంస్కరణ దినంగా శ్రీకృష్ణుడు కానుకగా ఇవ్వగా, మాఘశుద్ధ అష్టమి తిథి రోజున భీష్ముని ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వీడి పరమాత్ముడైన శ్రీకృష్ణుడిలో లీనమైంది. మహాభారత ఇతిహాసంలోని ఓ మహాత్ముని మహాప్రస్థానం ఇలా ముగిసింది. భీష్మ నిర్యాణం జరిగి సహస్రాబ్దాలు గతిస్తూ ఉన్న ఆయన ప్రవచించిన విష్ణు సహస్రనామ స్తోత్రం ఇప్పటికీ భాగవతుల రసాగ్రాలపై నర్తిస్తూనే ఉంది. ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమే ప్రతిధ్వనిస్తూనే ఉంది. విష్ణు సహస్రనామ పఠనం సర్వదుఃఖహరణం, సకల శుభకరణం. ఆ నామావళిలోని ప్రతి అక్షరము దైవస్వరూపమే, ప్రతి నామము మహామంత్రమే, అది అజరామరం. భీష్ముడు పరమపదం చేరిన మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమిగాను, తర్వాత 3 రోజులకు వచ్చే మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగాని హిందువులు జరుపుకుంటారు. ఇక అసలు విషయంలోనికి వస్తే, ఈ పవిత్రమైన రోజున ఇంట్లోని ఆడవారు గుర్తుపెట్టుకొని ఒక అద్భుతమైన కూరను వండటం వల్ల మీ దరిద్రం పటాపంచలైపోతుంది. అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయని శాస్త్రాలలో చెప్పారు. మరి ఆ కూర ఏమిటంటే చిక్కుడుకాయ. మాఘమాసంలో చిక్కుడుకాయకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున చిక్కుడుకాయను వండి ఇంట్లో అందరూ భుజిస్తే ఆయుష్ వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఆడవారు ఈ కూరను వండటం వల్ల ఆ ఇంటి లక్ష్మీదేవి కటాక్షం కలిగి ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. కనుక ఈరోజు తప్పనిసరిగా అందరూ చిక్కుడుకాయ కూరను వండండి. ఏదో ఒక రూపంలో చిక్కుడుకాయను తినే ప్రయత్నం చేయండి. చిక్కుడుకాయ కూర, ఫ్రై, పులుసు లేదా చిక్కుడుకాయ పచ్చడి, ఇలా ఏదో ఒక రూపంలో చిక్కుడుకాయను తినండి.
భర్తకు పిల్లలకు ఈ కూరను పెడితే చాలా మంచిది, ఆయుష్ పెరుగుతుంది. దీనితో పాటుగా భీష్మ ఏకాదశి రోజున బొప్పాయి కాయ లేదా పండును తీసుకోవటం కూడా ఎంతో మంచిది. ఇది శరీరానికి శక్తిని ఇవ్వటమే కాకుండా అపమృత్యు దోషాలను హరిస్తుంది. కనుక బొప్పాయి కూర రూపంలోనో లేదా బొప్పాయి హల్వా రూపంలోనో లేదా పండు బొప్పాయి ముక్కల రూపంలోనో ఏదో ఒక విధంగా ఈరోజు బొప్పాయిని తినండి. ఇలా తింటే మంచి బలం వస్తుంది, చాలా ఆరోగ్యం. ముఖ్యంగా పిల్లల చేత ఈరోజు బొప్పాయిని తినిపిస్తే వారి బుద్ధి వికాసం చెంది చదువులో రాణిస్తారు. ముఖ్యంగా కొడుకులు ఉన్నవారు ఈ రోజును అస్సలు వదులుకోవద్దు. భీష్ముడి లాంటి దృఢ సంకల్పం దీర్ఘాయువు మీ పిల్లలకు లభించాలంటే ఈరోజు మీరు మీ పిల్లల చేత బొప్పాయి తినేలాగా చేయండి. ఇక ఈ రోజున ఆడవారు గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైన కూరగాయ బెండకాయ. ఈరోజు బెండకాయ కూరను వండి తినటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఇంట్లో గొడవలు తగ్గుతాయి. శాంతి ఉన్న చోటనే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి ఈ రోజున బెండకాయతో చేసిన వంటకాలను తీసుకోవటం శుభప్రదం. అంటే బెండకాయ కూర, బెండకాయ 65 లేదా బెండకాయను పప్పుచారులో వేసుకుని తినటమో చేస్తే మీకు వచ్చే సంవత్సరం భీష్మ ఏకాదశి వరకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. కనుక బెండకాయను గుర్తుపెట్టుకోండి. ఈ భీష్మ ఏకాదశి పవిత్ర పర్వదినాన ఉండవలసిన మరో ముఖ్యమైన ఆహారం ఉలవలు. శాస్త్రోక్తంగా మాఘమాసంలో ఉలవలకు విశేష ప్రాధాన్యత ఉంది. ఈ రోజున ఉలవలను ఉడకబెట్టి తాలింపు పెట్టుకుని తిన్నా లేదా వేడివేడిగా ఉలవచారు రూపంలో తీసుకున్నా లేదా ఉలవ పప్పు రూపంలో తిన్నా సాక్షాత్తు సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఉలవలు సాక్షాత్తు సూర్యభగవానుడి శక్తికి మరియు ఇంద్రుడి అంశకు ప్రతీకగా భావిస్తారు. ఈ రోజున ఉలవలతో చేసిన వంటకాలను తీసుకోవటం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోయి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అంతేకాకుండా మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు పటాపంచలైపోతాయి. ఎందుకంటే ఉలవలు గ్రహదోషాలను తొలగిస్తాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు ఈరోజు ఉలవచారు వండి తినటం వల్ల ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి కటాక్షంతో ధనవృద్ధి కలుగుతుంది. పిల్లలకు ఇది తినిపిస్తే వారిలో పట్టుదల, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. అందుకే ఈ భీష్మ ఏకాదశి నాడు తప్పనిసరిగా ఉలవలను ఏదో ఒక రూపంలో మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఆరోగ్యాలతో పాటు అపారమైన సంపదను మీ సొంతం చేసుకోండి. అలాగే ఈ రోజున వండాల్సిన మరొక అద్భుతమైన కూర తోటకూర. భీష్మ ఏకాదశి రోజు తోటకూరను వండితే వంశ అభివృద్ధి జరుగుతుందని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. ఈ రోజున తోటకూర పప్పు లేదా తోటకూరను కూరలాగో ఫ్రైలాగో వండి పెట్టండి. ఇవన్నీ వినడానికి సాదాసీదా కూరలాగే అనిపించినా ఈ పవిత్ర తిథి రోజున వీటిని తీసుకోవటం వెనుక లోతైన ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. కనుక ఆడవారు గుర్తుంచుకొని ఈరోజు ఈ కూరల్లో నుండి ఏదో ఒక కూరను వండుకొని తినండి. భీష్మ ఏకాదశి రోజున మీరు ఏ కూర తిన్నా అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఇంకా మంచిది. ఇవే ఈరోజు తప్పక తినాల్సిన కూరలు. ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా గుమ్మడికాయ కూరను మరియు బీరకాయ కూరను వండకూడదు. ఎవరు ఈరోజు ఈ కూరలను తినకూడదు. కూర ఒక్కటే కాదు, ఏ రూపంలోనూ కూడా గుమ్మడికాయ, బీరకాయను తినరాదు. కాదని తింటే ఇంటికి పరమ దరిద్రం పడుతుంది, కష్టాలు ఎదురవుతాయి, గండాలు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది, బిచ్చమెత్తుకునే స్టేజ్కి వెళ్ళిపోతారు. జీవితంలో సుఖం అనేది ఉండదు. కనుక ఎవరు కూడా ఈరోజు గుమ్మడికాయ, బీరకాయ కూరలను వండవద్దు, తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. ఈ పవిత్రమైన రోజున కోడిగుడ్డు, చికెను, మటను, రొయ్యలు, పీతలు వంటివి అస్సలు తినకూడదు. ఏకాదశి అంటే పవిత్రమైన రోజు, జీవహింస చేసే రోజు కాదు. ఈరోజు నాన్ వెజ్ తింటే ఆ పాపం మీ వంశానికి, మీ పిల్లలకు కూడా చుట్టుకుంటుంది. ఇంట్లో వండటమే కాదు, బయట తినటం కూడా మానేయండి. మసాలా దంచిన కూరలు, ఉల్లి వెల్లుల్లి కూడా తగ్గించడం మంచిది. సాత్విక ఆహారం తీసుకుంటే మనసు నిర్మలంగా ఉండి విజయాలు సిద్ధిస్తాయి. కనుక అందరూ ఈ ఏకాదశి రోజు ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.